వాక్య పరిచర్య, ఇండివిజువల్ ప్రేయర్ టైము అన్నీ కూడా మీరు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చుని నామానికి మహిమ తెచ్చుకో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. యుద్ధం జరుగుతున్న దేశాలు, ఇజ్రాయెల్ దేశం, అలాగే ప్రభా రష్యా, ఉక్రెయిన్, తండ్రి ఉత్తర భారతదేశం అన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకో సహాయం చేయండి, కనికరించండి. కోట్ల కొద్ది వందనాలు. గుంపులుగా శాలయం ప్రార్థన బద్దిన బిడ్డలు అందరూ కూడా పరిగెత్తి వచ్చినట్లుగా సహాయం చేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ పాదాలు పట్టుకుంటూ మీ రక్త ప్రోక్షణకు వస్తూ ఈ సమయాన్ని చెప్పుకుంటూ స్ప్రోమారక్షణ పేట స్తుతించి నిలబడుతుండగా సహాయం చేయండి. మందిరం అంతా ధూపం చేత నింపండి. మా చుట్టుపక్కల సంఘాలు, సేవకులు, విశ్వాసంగా జరుగుతున్న పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకోమని కోట్ల కొద్ది వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు మీ సన్నిధి మాతో ఉంచమని ఇలా ఆన్లైన్ ద్వారా ప్రవేశిస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో. ఓ తండ్రి కనికరించమని కృతజ్ఞతలు చెల్లిస్తే స్ప్రోమారక్షణ పేట స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సోదరుడు ఎబినేజర్ అన్న, సహోదరుడు హరోన్ ఎలిసి అన్నారండి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. పాఠ సంఖ్య కొత్త పుస్తకంలో 113, పాత పుస్తకంలో 111, సాంగ్ నెంబర్ 113, సాంగ్ నెంబర్ 111. తప్పలు కూడా పెట్టాడు. యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే హృదయము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. ఆగమ్యానందమే
కృపనిచ్చి నన్ను గాయోచు నడుపు కరుణాగల ప్రభువు, కరుణాగల ప్రభువు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఓ యేసుని ప్రేమ కుదువాలన్నీయునా, భయపడను నేనెప్పుడు. పచ్చిక బయలులో పారుండజేయును, కుదువాలన్నీయునా, భయపడను నేనెప్పుడు. పచ్చిక బయలులో పారుండజేయును, భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు. భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు, నాతో నుండు నేసు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఓ యేసుని ప్రేమ. పాట సంఖ్య 584, సాంగ్ నెంబర్ 584, కొత్త పుస్తకం. ఓ కరుణానిధి
మహాప్రభు యేసు నీవే సింహాసనాసీనుడవైతివి. పాత పుస్తకంలో 573, పాత పుస్తకంలో, కొత్త పుస్తకంలో 584. కరుణానిధి మహాప్రభు యేసు, పాడు. కరుణానిధి మహాప్రభు యేసు, నీవే సింహాసనాసీనుడవైతివి, నీవే సింహాసనాసీనుడవైతివి. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, సత్య స్వరూపివి పరిశుద్ధుడవు, సత్య స్వరూపివి పరిశుద్ధుడవు. దావీదు తాళము కలిగి ఉన్నావు, దావీదు తాళము కలిగి ఉన్నావు, నీవు తెరచినది మూయగలేరు, నీవు తెరచినది మూయగలేరు, బంధించినది తెరువగలేరు, బంధించినది తెరువగలేరు. నీ మాధ్యమదే, నీ మాధ్యమదే, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, కరుణానిధి మహాప్రభు యేసు. 7 నక్షత్రములు నీ చేత కలవు, 7 నక్షత్రములు నీ చేత కలవు, దీప స్తంభముల మధ్య సంచరించేదావు, దీప స్తంభముల మధ్య సంచరించేదావు, జీవించువాడవు ఆది అంతములో, జీవించువాడవు ఆది అంతములో, రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా, రెండంచుల ఖడ్గం కలిగిన
సింహాసన నిలుడవైతివి. ఓ కరుణానిధి మహాప్రభు యేసు. ఓ కరుణానిధి మహాప్రభు యేసు. చివరిగా కొత్త పుస్తకంలో 598 సాంగ్ నెంబర్ 598, పాత పుస్తకంలో 587 587, పల్లవి మొదటి చరణం చివరి చరణం, పల్లవి మొదటి చరణం చివరి చరణం. ప్రార్థన వినేడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా. 597 586, పల్లవి 597 98 598 587, క్షమించండి, 598 587. వినేడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థమునెల్లను ద్రోసి చూడు. స్వార్థమునెల్లను ద్రోసి మేలుల మరచి మందిర సమృద్ధిని విడచి. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిని విడచి. పొందిన మిలలో బాధలు దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సహాయం కొరకై కృప పొందినట్లుగా మనందరం ప్రభు చూద్దాం. ప్రభుల తండ్రి, స్తోత్రములు వందనాలు స్తుతిస్తూ ఉన్నాం. ఈ బుధవార దినం తండ్రి మాకు ఇచ్చారు స్తోత్రాలు. ఎంతోమంది లేరు,
మీరు చూపిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. సంఘ ప్రార్థనలో తండ్రి కలిసి రావడానికి కృప చూపిస్తూ వచ్చిన ఇంకెంతోమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రావాల్సి ఉంది. ఆ ప్రభువైన యేసు నామమున ఆహ్వానిస్తూ ఉంటున్నాం. తీసుకుని రండి. చివరి టైం వరకు నీ ఇంట్లో ప్రవేశించాలన్న ఆశతో నీ బిడ్డలు పరిగెత్తుటూ సాయం చేయండి. పాటల ద్వారా, ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా నేను నామానికి మహిమ తెచ్చుకున్న స్తోత్రములు. తిరిగి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించడానికి ఇండివిజువల్ ప్రేయర్ కంటే ముందుగా మీ దాసుడు తండ్రి బుద్ధిహీనుడిగా, బలహీనుడిగా సాగిలపడుతున్నాడు. దయతో క్షమించి మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి ఖాళీ చేసి నీ ఆత్మతో నింపి పరలోకం నుండి నీ మాటలు విడుదల చేసి అవసరమైన మేలుకని మాటలు మీరు వినిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. యెషయా 16, నిర్గమ 4:12, కీర్తన 81:10, మత్తయి రాసిన సువార్త 10:20 వాగ్దానం ఆధారం చేసుకుంటే యేసు మా రక్షణ పేట నిలబడుతుండగా సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1. మనం 5వ వచనం ధ్యానం చేయాలి. మన వాగ్దానము ఇందులో ఉంటుంది కాబట్టి మొదటి వచనం, ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 వర్స్ 5వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోసేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడైందును. ఇందులో 3 విషయాలు మనం వేరువేరుగా 3 పర్యాయములు ప్రభు సమయం ఇస్తే మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది నీవు బ్రతుకు దినములు, రెండవది ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును, మూడవది నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైందును. ఎప్పుడు ఏ మనుష్యుడు మన ఎదుట నిలువనేరడు. దేవుడు తోడైంటే ఏం జరుగుతుంది? దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు? మొదటిగా మన బ్రతుకు దినాలు, యెహోషువ బ్రతుకు దినములు. ఒక వ్యక్తి జీవిత దినాలలో ఏమి అవసరం? ఒక వ్యక్తి జీవిత దినాల్లో ఏమి అవసరం? ఎలా ఉంటే విజయం వస్తుంది? ఇక నుంచి యెహోషువ ఇశ్రాయేలును నడిపించేవాడిగా ఉండాలి. ఇశ్రాయేలును గమ్యం చేర్చేవాడిగా ఉండాలి. యెహోషువ సమపాటి వయస్కులందరూ అరణ్యంలో రాలిపోతున్నారు అని దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. ఆ ఐగుప్తు నుండి వచ్చిన యెహోషువతో సమోజ్జేసి కలిగిన వారందరూ కూడా వారు దేవునికి విరోధముగా ప్రవర్తించటం బట్టి వారు అరణ్యములోనే 40 సంవత్సరాలు తిరుగులాడి చనిపోతారని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఆ వయసులో 2 మాత్రమే, కాలేబు, యెహోషువకు అవకాశం లభిస్తూ వచ్చింది. కాబట్టి మేఘములో ఎవరైతే బాప్తిసం పొందలేదో, సముద్రంలోను మేఘములోను ఎవరైతే బాప్తిసం పొందలేదో వారి సంతతికి యెహోషువ ద్వారానే సున్నతి చేయించబడాలా. ఆ తర్వాత వారందరినీ కూడా కానానుకు ప్రయాణం తీసుకెళ్ళాల. అన్ని బాధ్యతలు యెహోషువ మీద ఉంటున్నాయి. కాబట్టి యెహోషువ ఈ మాటలో ఆయన బ్రతుకు దినములన్నిటిలో దేవునికి లోబడితేనే విజయం వస్తుంది. విక్టరీ త్రూ సబ్మిషన్. దేవునికి లోబడితేనే ఏమొస్తుంది? తను తాను సబ్మిషన్ చేసుకుంటేనే విజయం వస్తుంది. కాబట్టి తన బ్రతుకు దినాలు చూడండి. కొన్ని మాటలు చూద్దాం. 3 చోట్ల ఆ మాటలు. మొదటిగా
సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనములన్నిటిలో 28వ వచనంలో రాయబడినటువంటి మాటలన్నిటిలో ఆ మధ్య భాగంలో ఆమె చెప్తా వచ్చింది, సమూయేలు యొక్క తల్లి అన్న. 2వ లైన్, తాను బ్రతుకు దినములన్నిటను. చదవండి ఆ మాట, 28వ వచనం. సమూయేలు ఫస్ట్ బుక్ చాప్టర్ 1 వర్స్ 28. లేదా మొత్తం చదువుదాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. కాబట్టి షాల్ బి హోలీ అంటు జెహోవా ఆల్ ద డేస్ ఆఫ్ ద లైఫ్స్. కాబట్టి బ్రతికిన దినాలన్నీ యెహోషువ ఏం చేయాలంటే తను తాను ప్రత్యేకపరుచుకోవాలా. అప్పుడే ఏ మనుష్యుడు కూడా తన ఎదుట నిలవలేక ఉండవచ్చు. కాబట్టి దేవునికి సమూయేలును ప్రతిష్ఠిస్తూ ఉన్నప్పుడు తాను బ్రతుకు దినములన్నిటిని, ఆల్ ద డేస్ ఆఫ్ లైఫ్. కాబట్టి బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చిన ఆయుష్ దినాలన్నీ రక్షింపబడిన నాటి దినము నుండి మరి జీవిత యాత్ర ముగించే వరకు ఒక ప్రతిష్ఠితుడిగా, హోలీ అంటే ఒక పరిశుద్ధుడిగా, లేదంటే ఒక ప్రత్యేకమైన వాడిగా కాపాడుకోవాలి. అప్పుడే తన జీవిత దినాల్లో గొప్ప విజయాన్ని పొందగలుగుతాం. అప్పుడే ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది, ఆల్ ద డేస్ ఆఫ్ లైఫ్స్. కాబట్టి బ్రతుకు దినాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి, మనం సులకనగా తీసుకోకూడదు. కాబట్టి ఎందుకంటే జీవితం చాలా విలువైనది, చాలా విలువైనది. ఆ దినాలు దేవునికి మనము ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే మన మీద ప్రభు ఇచ్చినటువంటి రక్షణ, బాప్తిసం ద్వారా ఇచ్చిన సాక్ష్యము, బాప్తిసం పొందినప్పుడు వచ్చిన పరిశుద్ధాత్మనే దేవుని యొక్క వరం. కాబట్టి చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రత్యేకమైనటువంటి జీవితం. నేను నీకు తోడై ఉండాలి, నీ జీవిత దినాలు నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి అంటే, సాగాలి అంటే. కాబట్టి నేను నీతో ఉండాలంటే, నువ్వు నాతో ఉండాలంటే యువర్ సపరేటెడ్ లైఫ్, నీ జీవితం ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి. అర్థమైంది? అవర్ లైఫ్ ఈజ్ సపరేటెడ్, మన యొక్క జీవితం ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి. అర్థమైందండి? గత దినాల్లో నేను చెబుతూ వచ్చినాం. దయచేసి రండి మరోసారి ప్రత్యేకత అంటే ఒక మాట చూసుకుందాం. ఎస్తేర్, ద బుక్ ఆఫ్ ఎస్తేర్, అక్కడ రాయబడినటువంటి ఒక్క మాట మనం చూసుకుంటే ప్రత్యేకత అనేది ఎలా ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంది. దయచేసి రండి 3వ అధ్యాయము ద బుక్ ఆఫ్ ఎస్తేరు చాప్టర్ 3 వర్స్ 8. 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం అన్నమాట. 2వ లైన్, మీ రాజ్య సంస్థానములు అన్నిటిలందుండు జనుల్లో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి వీధులు సకల జనుల వీధులకు వేరుగా. అవర్ లైఫ్ ఈజ్ సపరేటెడ్. వారు కూడా లోకంలోనే ఉన్నారు, మన జీవితం, మనం కూడా లోకంలో ఉన్నాం. వారు కూడా ఐశ్వర్యస్ రాజు పరిపాలనలో ఉన్నారు. రాజు అంటే ప్రధానమంత్రి అంటున్నాడు, రాజు కిందున్న హామాన్ అంటా ఉన్నాడు, నీ సంస్థానం అంతట్లో ఈ 127 సంస్థానములు, 127 రాష్ట్ర దేశాల్లో 127 కంట్రీస్, నాట్ స్టేట్స్ కాదు, కంట్రీస్, దేశాలు. ఆ దేశాల్లో ఉన్న ప్రజలందరిలో ఒకే ఒక జాతి వారు మాత్రం, వారిని చూస్తే వారి లైఫ్ ఈజ్ సపరేటెడ్. మన జీవితానికి, మన పరిస్థితులకి, వారి పరిస్థితులకి
మనకు చాలా డిఫరెంట్ అని చెప్తాడు. ఒక రాజ్యంలో ఒక రాజు ఎదుట వారిని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. అందులో ఒక వ్యక్తి గురించి సపరేటెడ్గా ఒక మాట, 4వ వచనం 1, 2, 3, 4 లైన్ ఆఖరి నుంచి, అతడు నేను యూదుడను గనక చూడు ఆ పని చూడండి, తనతో పాటు పనిచేసే వారికి ఆమాను కింద ఉన్నటువంటి వారు, ఆ సంస్థానంలో ఉన్నవారు, ఆ గవర్నమెంట్ ఆర్డినెన్స్లో ఉన్నవారు, జారీ చేయబడిన ఆర్డర్స్లో ఉన్నవారు, ఆ చట్ట పరిధిలోనికి వచ్చిన వారు, ఆ చట్ట పరిధిలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఆ లీగల్ రైట్స్ కరెక్ట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలా లేదా? ఖచ్చితంగా చేయాలి. కానీ అయినా అంటున్నాడు అతడు, నేను ఎవరిని? ఐఎమ్ జూద్, నేను యూదుడను. నా మతం ఏంటి? యోధా మతం. నేను మీకులాగా నేను ఏది పడితే అది చెయ్యను. అది క్రైస్తవ లైఫ్. కాబట్టి యెహోషువ తాను బ్రతుకు దినములన్నిటిని కూడా ఒక ప్రత్యేకమైన వాడిగా ఉండాలి అన్న ఆశ దేవునిది. ఇంకొక వ్యక్తిని చూద్దాం, దయచేసి రండి. యెహోషువ ఎలా ఉండాలో బ్రతుకు దినాల్లో అని అంటే, ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, ద బుక్ ఆఫ్ సమూయేల్, ఫస్ట్ బుక్, చాప్టర్ 25 verse 28. అక్కడికి రండి, ఒక మాట మనం చూద్దాం. 25వ అధ్యాయం, దావీదుతో అబీగైల్ చెప్పినటువంటి మాట. బ్రతుకు దినాలలో సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనములో 1, 2, 28 అనే నెంబర్ వేసిన కానుంచి లైన్ లెక్కేసుకుందాం. 1, 2, 3, 4 లైన్ ఆఖరి నుండి. నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలుగకుండును. ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ ఏ విల్ బీ ఇన్ డేంజర్. నీ బ్రతుకు దినములన్నిట్లో నీకు అపాయము కలగకూడదు. అపాయం కలిగితే ఏంటి? అబీగైల్ వచ్చి ఎవరితో అంటుంది, నీకు ఆయన శాశ్వత సంతతిని ఇస్తాడు. యువర్ లైఫ్ ఇస్ వెరీ సేఫ్లీ. నీ జీవితము చాలా భద్రత కలిగి ఉంటుంది. ఎందుకంటే నువ్వెవరి పక్షంగా ఉన్నావు? దేవుని పక్షంగా ఉన్నావు. నా భర్త తప్పు నాదని ఎంచి నన్ను క్షమించినా లేదా? క్షమించినావు. నా దీన స్థితిని నువ్వు గ్రహించినావు. నీలో ఉన్న మంచి దైవికమైనటువంటి మనస్సును బట్టి, నీలో ఉన్న ఆ దైవికమైనటువంటి లక్షణాలను బట్టి నువ్వు ఆ మొదటి టైంలో నా భర్త నాబాలు మాటలు విన్నప్పుడు ఎంతో టెంప్ట్ అయింటావు, ఎంతో హంగర్ అయింటావు, కోపావేశుడు అయింటావు. అయితే ఇప్పుడు ఏమైపోయినావు? ప్రభువును బట్టి నీవు కూలైనావు. ప్రభు వైపు చూస్తూ ఆ తర్వాత దావీదు దేవుని కనపరుస్తాడు. నీ దాసుని తప్పించినావు, పాపం చేయకుండా, హత్య చేయకుండా కాపాడినావు అంటాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మనము బ్రతికే దినాలు. చూడండి ఒక మాట, 91వ కీర్తనలో ఒక మాట రాయబడింది. 9, 10 వచనాలు. అది నీకు అపాయమేమీ రాదు, ఏ తెగుల్ని కూడా సమీపించదు. అంటే యువర్ లైఫ్ ఆల్ డేస్, ప్రతి నీ జీవిత దినాలన్నిటిలో. ఎందుకు ఆ బ్రతుకు దినాల్లో ఆ ప్రాబ్లమ్స్ రాకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడంటే, నీవు యెహోవాను ఏం చేసుకొని ఉన్నావు? ఆశ్రయముగా చేసుకొని ఉన్నావు. మనం ఎన్నో ఆశ్రయిస్తాం, కానీ అవి మనకు భద్రతనివ్వు, సేఫ్టీ కలుగచేయవు. ఏమి కలుగ చేస్తూ ఉంది? ఎవరైతే దేవుని ఆశ్రయముగా చేసుకుంటారో వారికి నీకు అపాయం ఏమీ రాదు,
ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఏ తెగులును. అందుకనే దావీదు ఓ ప్రార్థన చేశాడు. 39 Psalms verse 10 39వ వచనంలో ఈ మాట. అందుకని అక్కడ చదువుతాడు దావీదు. ఈ చదవడం కాదు, ప్రార్థన చేస్తాడు. చూడండి ఏమంటాడు ఇక్కడ. 91లో రాయబడిన మాట మనం అక్కడ ముందుగానే జ్ఞాపకం చేసుకుంటే, ఈ కీర్తన 91 దావీదు రాయలేదు, కానీ అక్కడ దావీదు ఏమంటాడో చూడండి. చాప్టర్ 39 verse 10 39వ కీర్తన 10వ వచనం. నీవు పంపిన తెగులు. ఎవరి నుంచి వస్తున్నాయి తెగుళ్ళు? ఎవరి నుంచి వస్తున్నాయి బాధలు? ఎవరి నుంచి వస్తున్నాయి కీడులు? ఎవరి నుంచి వస్తున్నాయి ఆపదలు? ఎవరి నుంచి వస్తున్నాయి అంటే దేవుని నుంచి వస్తున్నాయి. వై, ఎందుకు వస్తున్నాయి అని అంటే, మనం దేవుని ఆశ్రయములో లేం. దేవుని ఆశ్రయములో మనం ఉంటే నీవు నీ దేవుడైన, అక్కడ రాయబడిన 91వ అధ్యాయము 9వ వచనంలో, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. కాబట్టి నీ బ్రతుకు దినములన్నిటిలో ఆయనే ఆశ్రయము, ఆయనే నా శైలము, ఆయనే నా కేడెము, ఆయనే నా రక్షణ శృంగము, ఆయనే నా కొండ. 31వ అధ్యాయం ఉంటుంది ఆ మాట, కొండ అని. అర్థమైందండి? కీర్తన 31లో మాత్రమే ఆయన నా కొండ 3వ వచనంలో ఉంటుంది ఆ మాట, తీయదు కానీ. కాబట్టి 31వ కీర్తన నా కొండ అంటాడు ఆయన. కొండగాను పర్వతముగాను ఆశ్రయముగా మనం చేసుకుంటే దేవుణ్ణి, యెహోషువతో ఆ మాట చెప్తా ఉన్నాడు దేవుడు, నీవు బ్రతుకు దినములన్నిటినీ. కాబట్టి మన బ్రతుకు దినాలు మనం నెమ్మదిగా వెళ్ళబుచ్చగలుగుతాం దేవుని మహోన్నతుని నివాస స్థలముగా మనం చేసుకుంటే. ఇప్పుడు ఈ పోరాటాలన్నీ జయించాలంటే యెహోషువ దేవుడే ఆయనకు ఆశ్రయముగా ఉండాలా. ఆ దేవుడైన ఆశ్రయమైన మహోన్నతుడే ఆయనకు నివాస స్థలముగా ఉండాలా. ఆ నివాస స్థలం స్టేబుల్గా ఉండాలా, స్థిరంగా, స్టెబిలిటీగా ఉండాలా, స్థిరంగా ఉండాలా. అప్పుడు ఆయన బ్రతుకు దినాలు ఏమవుతున్నాయి? 8వ అధ్యాయం ద బుక్ ఆఫ్ కింగ్స్, ఫస్ట్ బుక్, చాప్టర్ 8 verse 40. 8వ అధ్యాయం 40వ వచనం, మొదటి రాజులు. అక్కడ మార్చుద్దాం చూడండి. జనులు బ్రతుకు దినములన్నిటను అది ఏం కలిగి ఉండాలా? యెహోషువ ఐ అండ్ యు ఆల్సో. జాస్వ మాత్రమే కాదు కానీ నీవు నేను కూడా, జనులందరూ కూడా వారు బ్రతుకు దినములన్నీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. అర్థమైందండి? కాబట్టి ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ యు విల్ బి ఇన్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు, దేవుని యందు మేక్ ద పీపుల్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అలవర్చుకోవాలా, నేర్చుకోవాలా. దేవుని యందు భయభక్తులు లేకపోతే మనము బ్రతుకు దినములన్నిటినీ క్షేమాన్ని పొందుకోవడం కష్టమవుతుంది. యెహోషువ విధేయత చూపితేనే, తను సబ్మిట్ చేసుకుంటేనే విజయం పొందగలడు. యెహోషువ తను ప్రత్యేకంగా చేసుకుంటేనే ఏం చేయగలడు? విజయం పొందగలడు. యెహోషువ జీవిత దినాలన్నిటినీ దేవుడు నివాస స్థలముగా, ఆశ్రయముగా చేసుకుంటేనే ఏం చేయగలడు? విజయం పొందగలడు. యెహోషువ జనులు అందరూ కూడా సొలొమోను ప్రార్థించినట్లుగా మేక్ ద పీపుల్ టు ఫియర్ యు ఆల్ ద డేస్ ఆఫ్ దైర్ లైఫ్స్. కాబట్టి అన్ని దినాలు దేవుని యందు భయభక్తులు కలిగిన నేర్చుకుంటేనే జీవితంలో ఏం పొందుకోగలుగుతాం? చెప్పండి. విజయాన్ని పొందుకోగలుగుతాం, సేఫ్టీగా ఉండగలుగుతాం. కాబట్టి జీవిత దినాల్లో అందుకని ఆయన అంటున్నాడు, యెహోషువ నీవు బ్రతుకు దినములన్నిటినీ.
ఏం కావాలా బ్రతుకు దినాల్లో? ఏం కావాలా? ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. బ్రతుకు దినాల్లో ఇది ప్రత్యేకమైన ఒక లైఫ్. బ్రతుకు దినాల్లో మనము దేవుని యొక్క ఏర్పాటు ఇలా ఉండాలా. ఇలా ఉంటేనే మన మనుగడ సాగుతుంది. ఒక తెలుగు భాషలో ఒక పదం, మనుగడ అంటే జీవితం కొనసాగించగలుగుతాం. ఏమేమిట్లో కొనసాగించగలుగుతాం? యాకోబు దగ్గరికి వెళ్తే దయచేసి నెంబర్ 1 చూడండి ఆ మాట 28, జెనిసిస్ 28:15, ఆదికాండం 28:15. ఇదిగో నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలములో, అది ఏంటంటే సేఫ్టీ ఇన్ ట్రావెల్, ప్రయాణములో భద్రత. ఈ 3 విషయాల్లో నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే నీ బ్రతుకు దినాల్లో నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు జాగ్రత్త పరుస్తాడు. సేఫ్టీ ఇన్ ట్రావెల్, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు తోడుగా ఉంటాడు. అంటే కాపుదల, ప్రయాణములో కాపుదల. నెంబర్ 2 ఏం కలుగుతుంది? 33వ అధ్యాయం నిర్గమకాండం 14వ వచనం. 33 ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 33:14 చదవండి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని, రెస్ట్ ఇన్ వేరీనెస్, విశ్రాంతిని కలుగజేస్తాను. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, లేదా వర్క్లో ఉన్నా, లేదా ఏ పరిస్థితుల్లో ఉన్నా మనకేం అవసరం చెప్పండి? విశ్రాంతి, లేదా నెమ్మది, లేదా రెస్ట్ ఇంగ్లీష్లో, లేకపోతే సమాధానం, లేకపోతే గాబర కాకుండా ఏమిస్తున్నాడు? వేరీనెస్, రెస్ట్ ఇన్ వేరీనెస్. కాబట్టి విశ్రాంతి ఒకటి, కాపుదల ప్రయాణాలలో. రెండోది నెమ్మది లేని టైంలో దేవుడు ఏమిస్తాడు? నెమ్మదిని విశ్రాంతిని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మూడోది ఏం చదువుకుందాం అంటే ద బుక్ ఆఫ్ డెటోనమీ, ద్వితీయోపదేశ కాండం, లేదంటే చూడండి 20వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మొదటిది ప్రయాణంలో కాపుదల, రెండోది ప్రతి అలసటలో దేవుడు ఏమిస్తూ ఉన్నాడు? నెమ్మది, విశ్రాంతిని ఇస్తూ ఉన్నాడు. మూడోది ఏమిస్తాడు యెహోషువకి అని అంటే ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి భయపడవద్దు, అధైర్యం ఇస్తా ఉన్నాడు. ఏమిస్తా ఉన్నాడు? కవరేజ్ అమాంగ్ ఎనిమీస్. దేవుడు ఏమిస్తా ఉన్నాడంటే మనకు శత్రువులు, పోరాటాలు ఇవన్నీ ఎదురవుతూ ఉన్నప్పుడు యెహోషువ లైఫ్ అట్లా ఉంది అంతే. శత్రువుల ముందు ఇంకా ఎదురుగా దేవుడు అంటా ఉన్నాడు, వారికి నువ్వేం చేయదు. కాబట్టి ఆ శత్రువుల మధ్యలో పోరాటాల్లో కవరేజ్ అమాంగ్ ఎనిమీస్, ఆ శత్రువుల మధ్యలో దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు, వాటి కాపుదలు ఇస్తూ ఉన్నాడు ప్రయాణాల్లో మనం వెళ్ళే. రెండోది మనం పొందే ప్రతి అలసటలో విశ్రాంతి ఇస్తూ ఉన్నాడు. మూడోది మనకు ఎదురయ్యే ప్రతి పోరాటములు ఏమిస్తూ ఉన్నాడు? ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన లేకపోతే యెహోషువ యుద్ధాలు చేయలేడు. ఆ శత్రువు ఉంది, ఆ ధైర్యము ఇవ్వకపోతే యెహోషువ ఆ ధైర్యం ఈరోజు నువ్వు నేను కూడా చేయలేం. 4వ రండి 3వ అధ్యాయం 2వ వచనం, ద బుక్ ఆఫ్ 43 43వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 43:2 ఆఖరి అయినటువంటి చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం ఏమిస్తా ఉన్నాడు? జ్వాలలు నిన్ను కాల్చవు. చూసినారండి? అంటే ఈ జ్వాలలు, ఈ అగ్ని దేనికి సాదృశ్యం అంటే శోధనకు సాదృశ్యం. నీకు ఎదురయ్యే ప్రతి టెంప్టేషన్లో దేవుడు ఏమిస్తా ఉంటాడు? ఫేవరబుల్ ఇన్ సెర్చెస్. ఆ ప్రతి శోధనలో ఎదురైనప్పుడు ఆ శోధనలో నీకు విజయము రావాలి అంటే ఎవరివ్వాలి? ఆదరణ. శోధనలో
ఆదరణ దేవుడిచ్చేవాడిగా ఉంటున్నాడు. ఫేవరబుల్ ఇన్ చర్చ్ శోధనలో ఆదరణ దేవుడిస్తా ఉన్నాడు. ఎక్కడుంది ఆ ఆదరణ? ఎక్కడొస్తుంది ఆదరణ? ఒకటి దేవుని వాక్యములోనే, రెండోది ఎక్కడుంది ఆరాధన? దేవుని మందిరములోనే. 63:13 66:13 యెషయా 66:13 66:13 చదవండి ఆ మాట. నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములో మీరు ఆదరించబడేదారు. క్యాలెండర్ కాడికో ఏదో ఒక నెమ్మది లేనప్పుడు, ఒక శోధన ఉన్నప్పుడు, ఒక టెంప్ట్గా ఉన్నప్పుడు తీసుకుని బైబిల్ తీసుకొని చదవడమో, లేకపోతే క్యాలెండర్ కాడికి క్యాలెండర్ ఆ వాక్యం చదవడమో, ఏదో ఒక వాక్యం వినడమో, ఏదన్నా స్పాట్లు ఏదన్నా ఉంటే ఏమంటారు, ఇప్పుడు లైవ్ అనేక మంది ఉన్నాయి కదా, మ్యాచ్ విన్నామనుకో వెంబడి ఆదరణ పొందుకుంటాం మనం. అన్నిటికంటే అంత అఫెక్షన్ ఉండదు ఈ ఏమంటారు సోషల్ మీడియా యాక్టివిటీస్. మనం ఫిజికల్గా బైబిల్ కింద ముందు పెట్టుకుంటే చాలా ఎఫెక్షన్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర వాక్యం ఉంది కాబట్టి దేవుడు వాంటెడ్లీగా మనతోనే మనం స్పందిస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఇట్లా ఫిజికల్గా మనం ఉన్నప్పుడు మాట్లాడుతుంటే ఎంతో ఆదరణ ఉంటుంది. చూడండి, దగ్గరగా ఉండి మాట్లాడినంత తృప్తి అదే ఫోన్ ద్వారా మాట్లాడడం ద్వారా వచ్చే తృప్తి దీంతో సమానం కాదు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఎవరోనూ మా పిల్లలను దూరం నుంచి మాట్లాడతాం అనుకో, ఏంటంటే అల్ప సంతోషము అంటాం. ఏదో దగ్గరుండి కంటే ఏదో దూరంతో ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మాట్లాడినా ఉంటాం. అదే దగ్గరికి వచ్చి ఎట్లుంటుంది చెప్పండి, ఎట్లుంటుంది దగ్గర ఉంటే? అది కానీ ఒక బైబిల్ మోకాళ్ళ మీద దగ్గర పెట్టుకుంటే, ఒక వచనం చదువుకొని ఇంత ప్రార్థన చేసుకుంటే, ఈ దీనివల్ల వచ్చే ఆదరణ మనం సోషల్ మీడియా ద్వారా మనం పొందలేం. బాగా గుర్తుపెట్టుకోండి. అది ఎంతన్నా చెప్పని, ఏమన్నా చెప్పని, బాగన్నా చెప్పని, కొన్నిసార్లు పనిచేస్తుంది, కొన్నిసార్లు ఏం చేస్తుంది, ఏ అవకాశం లేనప్పుడు, చదువుకునే పరిస్థితి లేనప్పుడు, అవైలబిలిటీ చర్చి లేనప్పుడు, మందిరం అందుబాటులో లేనప్పుడు, చెప్పేవారు లేనప్పుడు కొన్నిసార్లు దేవుని ఆత్మ ఆకర్షించవచ్చు. లాస్ట్ వన్. కాబట్టి అలాంటి పరిస్థితి మొదటిది ఏంటి, ఏమని చెప్పుకున్నాం? ప్రయాణంలో దేవుడు కాపుదల ఇస్తూ ఉన్నాడు. రెండోది ఏమి ఇస్తున్నాడు? అలసట్లో విశ్రాంతిని ఇస్తూ ఉన్నాడు. శత్రువుల మధ్యలో మూడోది ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. శోధనలో ఆదరణ ఇస్తూ ఉన్నాడు. లాస్ట్ వన్ రండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చూడండి ఆ మాట. జేమ్స్ చాప్టర్ 4:10 చూడండి ఆ మాట. తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. 4:10 యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఇక్కడ 11వ వచనం ఏబు గురించి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరేం వచనం చదివినారక్క? 5:10 క్షమించండి, 5:10 ఓకే రైట్, 5:10. కాబట్టి 5:10లో శోధనలో ఓదార్పు ఏముంది? శోధనలో ఏం కావాలి మనకు? ఈ శ్రమ వచ్చేసింది, భయంకరమైన ఆ శోధన ద్వారా ఏబుకు ఎంతో సాతానుడు శోధిస్తే శ్రమ ఎదుర్కొన్నాడు. ఆ శోధనలో వచ్చిన శ్రమను జయించడానికి ఏబుకు అక్కడ ఓదార్పు అవసరమైంది. 3 స్నేహితులు వచ్చిన ఓదార్పు పొందలేకపోతూ వచ్చినాడు. కానీ దేవుడు లాస్ట్లో ఆయనతో అంటాడు, ఆలోచన చెడగొట్టు ఇతడు ఎవడు అంటాడు. రాము మాట్లాడుతూ, ఆయన లాస్ట్ స్నేహితుడు మాట్లాడుతున్నప్పుడు, రాము వంశ బర్కేల్ కుమారుడైన అతడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని ఆలోచన చెడగొట్టి ఎవడు అని ఆ తర్వాత ఏబును నడుము బిగించుకో అంటాడు. కాబట్టి శ్రమల్లో మనకేం కావాలా? ఓర్పు అవసరం. ఇప్పుడు చెప్పండి. కాబట్టి యాకోబు ఎక్కడో ఏబులో రాయబడినటువంటి ఆ శ్రమ యాకోబు తీసుకొచ్చి పరిశుద్ధాత్మ ద్వారా
యేసుప్రభు యొక్క సహోదరుడైన ఆ యాకోబు భౌతికపరమైన సహోదరుడు యాకోబు రాస్తూ వచ్చినాడు. ఏమని రాస్తూ వచ్చినాడు? మళ్ళీ చదువుదాం మాట 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరి. ఇంకా 4వ వచనంలో మొదటి అధ్యాయం 4వ వచనంలో ఒక మాట క్లియర్గా అంటాడు చూడండి. 2-3 నుంచి చదవండి ఆ మాట. నా సహోదరులారా, విశ్వాసమునకు కలుగు 1వ అధ్యాయము 2-3 వచనాల నుండి చూస్తే, పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శ్రమలలో పడినప్పుడు శోధనలో పడిన అది మహా ఆనందమని ఎంచుకునుడి. సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారైనట్లు ఓర్పు. కాబట్టి దేవుడు ఓదారుస్తాడు శ్రమలో. ఆ శోధన శ్రమ తెస్తుంది. ఆ శ్రమ పొందుకునే బిడ్డలు దేవుని దగ్గరలో వారు బ్రతుకు దినాల్లో దేవుడు ఆశ్రయంగా వారికి ఆయనే ఒక నివాస స్థలముగా ఉన్నప్పుడు, ఆయనకు భయపడినప్పుడు, అర్థమైందండి, ఆయనకు భయపడినప్పుడు, ఆయనకు ఒక ప్రత్యేకంగా మనం జీవించినప్పుడు, కాబట్టి తర్వాత మనము మన జీవితంలో మన ప్రజలు మనము అందరం కలిసి దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటామో మన ప్రయాణంలో కాపుతలు ఉంటుంది, మన అలసట్లో విశ్రాంతి ఉంటుంది, మన శత్రువుల మధ్యలో ధైర్యం ఉంటుంది, మన శోధనలో ఏముంటుంది? ఆదరణ ఉంటుంది. మన శ్రమలలో దేవుడు ఓదార్చేవాడిగా ఉంటున్నాడు. ఎట్లుంటాడు? దేవుడు చేసే పనులేవి. ఒక వ్యక్తి బ్రతుకు దినాలలో యోగశ్వత చెప్పినాడు దేవుడు, నీవు బ్రతుకు దినములన్నిటిను. ఒక వ్యక్తి బ్రతికి ఈ లోకములో తన కాలానుగుణంగా దేవుడు ముగించినప్పుడు ఈ 5 విషయాల కంటే ఇంకేం ఎక్కువ కావాలా? ఒక ప్రత్యేకంగా ప్రభు కొరకై జీవిస్తున్న ఒక వ్యక్తి జీవితంలో మొదటిది ఏముండాలి చెప్పండి? ఏముండాలా చెప్పండి? మనం చేసే ప్రతి ప్రయాణంలో చెప్పండి కాపుదల ఉండాలా. మనం పొందే ప్రతి అలసట్లో విశ్రాంతి ఉండాలా. మనకు ఎదురయ్యే ప్రతి శత్రు పోరాటంలో ధైర్యం ఉండాలా. 4వది, మనకు వస్తే ప్రతి శోధనలో ఏముండాలా? ఆదరించబడాలా. మనకు వచ్చే ప్రతి శ్రమలో ఓదార్పు ఉండాలా. ఎనఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎవరికి దేవుడు ఇస్తాడు అంటే, వారు బ్రతుకు దినాలలో దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయించి ఆయనే తన నివాస స్థలముగా యెహోషువలాగా చేసుకుంటారో, అలా సిద్ధపడతారో వారి జీవితాల్లో ఈ సాధ్యమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు వారి జీవితాల్లో ఒక రక్షణ పొందిన వ్యక్తి జీవితంలో వారి జీవితంలో మాత్రమే దేవుడి ప్రొవైడ్ చేయగలుగుతాడు. అలా మనం జీవించుదాం. ఈ 5 విషయాలు దేవుని ద్వారా మనం పొందుకోవడానికి లెట్ us ట్రై అగైన్ అండ్ అగైన్. మనం ప్రయత్నం చేద్దాం దేవుని సన్నిధిలో. అలాగూ ప్రభు మనకు సహాయం చేయనుగాక. మే గాడ్ బ్లెస్ యు. లెట్ us pray. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుని ఎదుట నిలువ ఏకుండునుగాక. కాబట్టి దేవుడు అట్టి వాగ్దానం మనకి ఇచ్చినాడు. అలాగూ మనం ప్రార్థనలో ముందుకెళ్దాం. మందిరం పని కొరకై ప్రార్థన చేద్దాం. మరి బండలు వేయడానికి కావలసిన కృప దేవుడు ఇచ్చినట్లుగా, అనేక మందిని ప్రేరేపించినట్లుగా, మరి ప్రభు సహాయం చేయనట్లుగా, అలాగే మరి బైబిల్ స్టడీ కొరకై, అలాగే శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ కొరకై ఓ సహోదరుడు ఓ సహోదరి ప్రార్థన చేస్తారు. దేవుడు అందరిని బట్టి మీ పాదాల దగ్గర సాగిలపడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం. దినమంతా కాపాడినా, మీ రెక్కల కింద భద్రపరిచినావు. ప్రతి కీడాపాయం నుంచి తప్పించి క్షేమకరమైన ఆరోగ్యాలను ఇచ్చి తండ్రి, రాత్రి సమయంలో
మరి సంఘ ప్రార్థనలో పాల్గొనటకు మీరు మమ్మల్ని సిద్ధపరిచి తీసుకొని వచ్చిన మీ ప్రేమంతటి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడము, నీ స్వరాన్ని మాకు వినిపించుము. తెరవబడిన ఆకాశాన్ని మీరు మాకు అనుగ్రహించి ప్రభువా నీ స్వరాన్ని మాకు వినిపించి మీ దాసుని మీ శిలువ చాటున మరుగుపరిచి మా గమనాన్ని తీసుకువచ్చిన మీ లేఖన భాగాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరము ప్రేమించి ప్రభువా మరి యోషువ 1వ అధ్యాయం 5వ వచనం ప్రభువా సంఘానికి ఇచ్చిన వాగ్దానము దేవ గత సంవత్సరం కూడా ప్రభువా మరి మత్తయి సువార్త 6:18 ప్రకారం మాట్లాడుతూ వచ్చినావు. మరి ఈ సంవత్సరం కూడా ప్రభువా మరి యోషువ 1వ అధ్యాయం 5వ వచనం ద్వారా ప్రభువా మీరు యెహోషువను ఉద్దేశించి మీరు మాట్లాడుతూ వచ్చినావు తండ్రి. ఆ విధంగా ప్రభువా నువ్వు బ్రతుకు దినములలో ఏ మనుషుడు నీ ఎదుట నిల్వనేరడని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినావు. నేను మోషకు తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటానని సెలవిస్తూ వచ్చినావు. ఆ విధంగా ప్రభువా ప్రతి విషయంలో శ్రమలో ఇరుకులో ఇబ్బందులో ప్రభువా మరి ప్రయాణంలో సమస్తంలో మీరు తోడుగా ఉంటానని జ్ఞాపకం చేస్తూ వచ్చిన మీ మాటలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ రాత్రి సమయంలో మాకు కూడా ప్రభువా ఈ మాటల ద్వారా తండ్రి లేఖన భాగాల ద్వారా మీరు మాకు కూడా ప్రభువా మీరు తోడుగా ఉంటావని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినావు. ఎవరైతే ప్రభు అందు నిలిచి ఉంటారో, ఎవరైతే ప్రభును ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభును హత్తుకొని జీవిస్తారో నడుచుకుంటారో ప్రభువా అనుదినము ఆయన మాటలు ఆయన లేఖన భాగాలను చదువుకుంటూ మాట్లాడుతూ ఉంటే వారిని ప్రభువా వారికి తోడై ఉంటానని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినావు. అట్లా ఈ సంవత్సరం అంతా ప్రభా ఈ వాగ్దానమును మీరు మా పట్ల సంపూర్తిగా మీరు నెరవేరుస్తూ ముందుకు ప్రభా మమ్మల్ని నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. అట్లు సంఘమంతటిని జ్ఞాపకం చేసుకో. ఆ విధంగా ప్రభా మరి పైన 1st ఫ్లోర్ తండ్రి మరి బండలు వేయటకు మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మరి ప్రభా మరి ఏ బండలు అయితే మీరు సంపూర్తిగా మీరు బయలుపరిచి మరి దేవ పెద్దలకును మరి దైవ సేవకులకును మీరు బయలుపరిచి మరి వేయటకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ వస్తున్నాం. సమస్తమును ప్రభా మీరు మాకు సమకూర్చమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. ఆ విధంగా మరి ప్రభా మరి ఈ వార పరిచర్యలన్నిటిలో మరి తోడుగా ఉండము, సహాయము చేయము. ఆ విధంగా మరి శుక్రవారము ప్రభా ఆల్ నైట్ ప్రేయర్లో కూడా మీరు మాట్లాడము తండ్రి, సహాయము చేయము. ఆ రాత్రి అంతా ప్రభా నీ సన్నిధిని ప్రభా ఎలుగెత్తి ప్రార్థించే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మీ వాక్యపు ప్రత్యక్షతలో ప్రార్థించినట్లు సహాయము చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. సంఘమంతటిని జ్ఞాపకం చేసుకో. సంఘంలో దాఖలైన ప్రతి విశ్వాసి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మతో నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మాటలు బట్టి నేను వందనాలు ప్రభా. సంఘ ప్రార్థనలు చేరి నేను ప్రార్థించడం నాకు ఇచ్చిన ఈ గొప్పదనతను బట్టి రెండు వందనాలు. పెద్ద సంబంధించలేక గతించిపోయింటున్నారు ప్రభా. నాకు ఈ దేశం ఇచ్చే ప్రభా. ఈ దినం ప్రార్థించటకు యోగ్యత నాకు ఇచ్చిన బట్టి 2 వందనాలు ప్రభా. వాక్యానుసారంగా ప్రభా మేము నడుచుకొని నేనైనా వాక్యానుసారంగా సహాయం చేయండి, నీ కృప చూపించి మందిరం పని కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేస్తూ మందిరం పని అంతా పూర్తి చేయండి. మందిరం కాల్చిన కూడా తీర్చండి ప్రభా. అనేక మంది దర్శించి ప్రేరేపించండి ప్రభా. నేను ఆ మందిరానికి నేను కావలసిన ఒకరు కూడా తీర్చండి. అలాగే ప్రభా రేపటి దినం నేను బైబిల్ స్టడీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నేను అలాగే శుక్రవారం నేను నెట్ ప్రేయర్లో తోడుగా ఉండండి ప్రభా. అనేక మంది దర్శించి ప్రేరేపించి తీసుకురండి. మందిరం క్లీన్ ప్రభుదినం కొరకై ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయమని కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. శనివారం క్లీనింగ్ డ్యూటీ కొరకై, ఆదివారం పరిచర్య మన మధ్యకు వచ్చే దైవసేవకుని కొరకు మన దగ్గర నుంచి వెళ్ళే ఎబ్రోన్ ద్వారా వెళ్ళే పరిచర్యకి వెళ్ళే వారి కొరకు, అలాగే ఎబ్రోన్లో ఎస్పిఎస్ పీటర్ అంకులు మహిమలో పిలువబడ్డాడు. మరి సంఘాలు సంఘక్షేమం అలాగే కుటుంబం ఆదరణ కొరకు ఓ సహోదరుడు ఓ సహోదరి ప్రార్థన చేస్తారు. శనివారం నాయన ప్రభావ మరి క్లీనింగ్ విషయమై ప్రార్థిస్తూ వస్తున్నాం నాయన. ఎంతగానో బిడ్డలు వచ్చి ప్రభావ వారి యొక్క సమయాన్ని తీసుకొని ప్రభావ మరి
ఈ యొక్క మందిరంలో పనిచేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ ప్రభావ వచ్చి చేసిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మరి ఎలాంటి కొరత కలగకున్నట్టు కృపను సాయం దయచేయండి. అలాగే నైనా ప్రభావ మరి శుక్రవారం మాలనెట్ పేరు విషయమై ప్రార్థిస్తూ వస్తున్నాం నైనా ప్రభావ. మరి ప్రతి నెల ప్రభావ మరి 2వ శుక్రవారం నైనా ప్రభావ మరి సంఘంతో కూడి నైనా ప్రభావ మరి అందరినీ ప్రభావ ఇక రాత్రికాల సమయంలో నేను ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అలాంటి ఒక సమయాన్ని ఎవరు కూడా ప్రభావ మరి వదిలిపెట్టకుండా ప్రభావ మరి అందరూ వచ్చి ప్రభావ మరి ప్రార్థన చేయడం మీ కృపను సాయం దయచేయండి. అలాగేనైనా ప్రభావ మరి ఎస్విఎస్ పీటర్ అంకుల్ గురించి ప్రార్థిస్తున్నాం. అతను ప్రభావ మరి ప్రభులో మీలో నిద్రిస్తూ వచ్చినాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ఆ కుటుంబానికి ఆదరణ దయచేయండి ప్రభావ. మరి వీలైతే మేము కూడా వెళ్ళి చూస్తే కృపను సాయం దయచేయండి. ఇబ్బంది తీసుకొస్తున్నారు ప్రభావ, జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. తన ప్రభావ మీరు పట్ల కలిగినట్టు భక్తి విషయాలు కూడా ప్రభావ మేము తెలుసుకునేలా కూడా మీరు కృపను సాయం దయచేయండి. కానీ అయినా ప్రభావ మరి మందిరంలో జరుగుతున్న ప్రతి ఒక్క పని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా నైనా ప్రభావ మరి మందిరంలో ఎవరు కూడా నైనా ప్రభావ మరి సమయాన్ని వృధా చేసుకోకుండా నీ మందిరంలోనైనా పనిచేసే బిడ్డగా మీరు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కలశంలో ప్రభా, సంఘ ప్రార్థనలో ప్రభా మరి ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. అవునైనా సంఘ వాగ్దానం ద్వారా ప్రభా నైనా ఓ శివ 1:5 వచనం ప్రకారం దేవా నువ్వు మాట్లాడుతూ వచ్చిన ప్రభా. అవునాయన ఓ శివ అయితే ప్రభా నిన్ను ఆశ్రయించుకుండు గనుక ప్రభా 5 అంతల అనుభవంలో ప్రభా తండ్రి విజయాన్ని పొందుతూ వచ్చినాడు ప్రభా. దేవా మరి నేను కూడా అలాంటి అనుభవంలో ఉండాలని ప్రభా నువ్వు మాట్లాడుతూ వచ్చిన నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభా. యేసయ్య దయతో నన్ను క్షమించు ప్రభా. ప్రతి విషయంలో విజయాన్ని యోసేపు ఎలా అనుగరిస్తూ వచ్చాడో ప్రభా, అనుభవిస్తూ వచ్చాడో నాకు కూడా అలాంటి అనుభవాన్ని దయచేస్తావని నమ్ముతూ వస్తున్న ప్రభా. అవునైనా శనివారం క్లీనింగ్ డ్యూటీలో ప్రభా సహాయపడమని ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. అవునైనా ఆదివారం పరీక్షలో కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నైనా మరి వచ్చే దాసుని ప్రభా మరి ప్రతి దేవా నైనా నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి సంఘం ద్వారా కూడా ప్రభా నైనా పరిచయకి వెళ్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. సహాయం చే ప్రభా. అవునైనా హెబ్రోన్లోనైనా నీ మహిమలోకి పిలుచుకున్న దాసుని కూడా దాసుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ కుటుంబానికి కూడా ఆదరణ దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. హెబ్రోన్ సంఘాన్ని కూడా ప్రతి అక్కర అవసరత సహాయపడమని ప్రార్థిస్తూ మా ప్రార్థనకు ప్రతిఫలమిస్తావని నమ్ముతూ నన్ను నేను తగ్గించుకుంటూ యేసు నామాన్ని ఎత్తిస్తూ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సంఘములో షుగర్ పేషెంట్ల కొరకై, అలాగే హార్ట్ పేషెంట్ల కొరకై, అలాగే మరి వృద్ధాప్యములు ఉన్నవారు కుపయంకులు, అలాగే ఎస్తేర్ ఆంటీ కూడా హాస్పిటల్ పోయింది, అంకుల్ కూడా హాస్పిటల్ వెళ్ళాడు. అలాగే కాంతమ్మ ఆంటీ, లలితమ్మ ఆంటీ, సర్లక్క, అలాగే సత్యరాజ్ అంకులు, రఘు బ్రదరు, వారందరి కొరకు మనం ఒక బ్రదరు, ఓ సహోదరుడు, ఓ సహోదరి ప్రార్థన చేస్తారు. ప్రభానికి ఎంతో ఉందని వస్తున్నాం ప్రభా. మరి గడిచిన దినమంతా కాపాడి ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ స్వరక్తం ఇచ్చుకున్న మీ సంఘంలో మీ స్వాస్థ్యమైన ప్రజల మధ్యలో ఏగిన జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ సంఘంలో చేర్చి ప్రభా సంఘ ప్రార్థనలు ప్రార్థించటకు మీరు నాకు అనుగ్రహించిన కృపగా నీకు ఎంతో వందలు వస్తున్నాం ప్రభా. మీ దాసుని నిలబెట్టుకొని మీరు వినిపించిన మీ లేఖన భావాలు బట్టి నీకు ఎంతో వందలు వస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకుని ప్రయత్నిస్తున్నాం ప్రభా. మోషకు తోడిన దేవుడు మాకును తోడయండి ప్రభా. మా ఈ జీవిత యాత్రలో నడిపిస్తున్నాను నీ ప్రేమతటిగా నీకు ఎంతో వందలు వస్తున్నాం. కనుక కృప చూపిస్తూ రావాల్సి కోసం మరి ప్రభా మా సంఘంలో ఉన్న ప్రభా మరి వృద్ధులను జ్ఞాపకం చేసుకుని ప్రయత్నం మీరే సహాయం చేస్తే రావాల్సి వచ్చినాం ప్రభా. బాగలేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావిత దీర్ఘకాలిక రోగాలతో ప్రభా మరి బెడ్ మీద ప్రభావ ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మీరే కనుకరించి సహాయం చేస్తే రావాల్సి కోసం ప్రభావ మరి సత్యరచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. తనకు ప్రభావ కొన్ని దినాల నుంచి ప్రభావ బిడ్డగా ఉంటున్నాడు ప్రభా. మీరే ప్రభా స్వస్థపరచు యెహో ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రయత్నం తనను దర్శించండి. తనకు మంచి ఆరోగ్యం మనకి రావాల్సి కోసం తనకు తీసుకున్న ఆహారాన్ని మీరే పరిశుద్ధపరచండి ప్రభా. తనకు పరిచయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రయత్నం ప్రభా సహాయం చేయండి. కనుకరించి కృప చూపిస్తూ రావాల్సి కోసం ఈ విధంగా ప్రభా మరి కృప చిన్న మనం జ్ఞాపకం చేసుకుని వాడి గురించి ఆరోగ్యం అనుగ్రహించి వృద్ధాపనలో మీరే దర్శించి వారి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తూ రావాల్సి కోసం ప్రభా సహాయం చేయండి. ఈ విధంగా ప్రభా లలిత చిన్న జ్ఞాపకం చేసుకోండి మీరు దర్శిస్తూ రావాల్సి కోసం
తనకు కావాల్సిన ఆరోగ్యం అనుగ్రహిస్తారు వాళ్ళ కోసం. ఈ విధంగా ప్రభావ రగ్మను జ్ఞాపకం చేసుకుని ప్రభావ తను కూడా ప్రభావ మీరే తనకు మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తారు వాళ్ళ కోసం ప్రభావ సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభావ మరి ప్రభా తనలోనికి ప్రభా రక్షణ కార్యం జరిగించి మీరే పశ్చాత్తాపం కలిగి ప్రభు నేను వేడుకునే విధంగా తనను మీరే దర్శిస్తారు వాళ్ళ కోసం. తనకు కావాల్సిన మంచి ఆరోగ్యం ప్రసాదిస్తారు వాళ్ళ కోసం. ఇంకా ఎవరైతే ప్రభా బాగాలేకుంటుంటున్నారో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మానసిక శారీరకంగా ప్రభావ ఇంకా రోగాలతో బాధపడుతూ కృంగిపోతున్న బిడ్డల్ని మీరు దర్శించండి. మీరు కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తారు వాళ్ళ కోసం. సర్వశరీరులకు దేవుడును ప్రభావ మరి ప్రభా సర్వశరీరులకు యెహోవాను నా ద్వారా ప్రభా నాకు అసాధ్యమైన ఏదైనా కలదాను ప్రభా, మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా, దయతో జ్ఞాపకం చేసుకుని ప్రభా మా సంఘాన్ని ప్రభా మరి ప్రభా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధులను ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రయత్నం మంచి ఆరోగ్యం ఇచ్చి మీరే బలపరుస్తారు వాళ్ళ కోసం ప్రభా సహాయం చేయండి. బలపరచమని ప్రయత్నం ప్రభావ ఈ రీతిగా ప్రభా మరి ప్రభావ మరి ప్రభా దాసుని ప్రభు మహిమలో పిలుచుకున్న కుటుంబాన్ని ఆదరించిన ధైర్యపరచమని ప్రయత్నం మీకే మహిమాగనతో ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుకుంటున్నాం మా తండ్రి. శ్రమల్లో బాధలన్నింటిలో తోడుగా నీడగా ఉన్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. నీకు స్తోత్రములు, నీ కృపాక్షయం ఇంకా దైత్యమని నడుచున్న తండ్రి నీకు స్తోత్రములయ్యా. నాయన మరి కాంతమ్మని జ్ఞాపకం చేసుకో తండ్రి. వృద్ధాప్యంలో ఉంది ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యము శక్తి బలమును అనుగ్రహించి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి నీకు స్తోత్రములు. సత్యరాజుని జ్ఞాపకం చేసుకో తండ్రి నీకు స్తోత్రములు. నాయన కుమారుడు పరస్థపరచు సంపూర్తిగా ఆరోగ్యం నడుచున్న దేవానికి స్తోత్రం. అన్నకు కూడా మంచి ఆరోగ్యము శక్తి బలం అనుగ్రహించి తండ్రి నీకు స్తోత్రములు. కుర్పన్నని జ్ఞాపకం చేసుకో తండ్రి నీకు స్తోత్రములు. అన్న కూడా మరి శరీర బలతో బాధపడుచున్నాడు తండ్రి. అన్నకు కూడా ముట్టి తాకి స్వస్థపరచు తండ్రి నీకు స్తోత్రములు. నమ్మని జ్ఞాపకం చేసుకో తండ్రి నీకు స్తోత్రములు. ఆమెకు కూడా మంచి ఆరోగ్యము శక్తి బలం అనుగ్రహించి తండ్రి నీకు స్తోత్రం. ఇంకా తెలియని రీతిగా ఎవరైతే తండ్రి మరి నాయన వృద్ధాప్యంలో ఉండి అనారోగ్య పరిస్థితుల్లో బలైతుల్లో ఉండో వారందరి కొరకు ప్రార్థిస్తున్న తండ్రి నీకు వందనాలు సోని చెల్లిస్తున్నా తండ్రి. వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించు, నీ దీవెనలు కుమరించు తండ్రి నీకు వందనాలు సోని చెల్లిస్తున్నా తండ్రి. అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. నేను కూడా బలహీనరాలను ప్రభువా, నన్ను బలపరుస్తూ నన్ను కనికరిస్తూ నన్ను కాపాడుతున్నందుకై నీకే వందనము స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంనే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొక సహోదరుడు సహోదరి 10వ తరగతి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు, సెంటర్ సిలబస్ స్టేట్ సిలబస్ పరీక్షలు రాస్తున్న పిల్లల కొరకు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లల కొరకు ఒక బ్రదరు, అలాగే బాప్తీసం తీసుకునే మరి వారి కొరకు, యుద్ధం జరుగుతున్న దేశాల కొరకు ఓ సహోదరి, అలాగే ఒక సహోదరుడు సహోదరి ప్రార్థన చేస్తారు. లేట్ చేయకండి, టైం అవుతుంది. జూలుగా ఉంచి మరి ఒక సంఘ ప్రార్థన మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి సంఘంను ప్రేమించి మాకు మీరు అనుగ్రహించిన వాగ్దానం యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నేను మోషేకు తోడై ఉన్నట్లు మీకును తోడై ఉందని మాకు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవ నాయన మీ దాసుని నిలబెట్టుకొని దేవ మాకు వినిపిస్తూ వచ్చిన వాక్కుకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడు నీ ఎదుట నిలబడ్డాడని దేవా నిజంగా తండ్రి నాయన మా బ్రతుకు దినములన్నీ కూడా మాకు మీరు దేవా క్షేమం అనుగ్రహిస్తూ వచ్చినారు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. నిజంగా తండ్రి నాయన నీ సన్నిధిని ప్రేమించి వాక్యంను ప్రేమించి ప్రత్యేకమైన జీవితం కలిగి దేవా నాయన మరి జీవించినప్పుడు దేవ నాయన మరి మాకు మీరు తోడుగా ఉండి ప్రతి అపాయం నుంచి తప్పించే దేవుడిగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా బ్రతుకు దినములన్నిటో కూడా దేవనాయన భయము భక్తి కలిగి నేను సేవించే వారిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. దేవ మరి అదే రీతిగా నాయన మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కు రాస్తున్న బిడ్డలను నాయన మరి జ్ఞాపకం చేస్తుంటున్నాం. స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ దేవ మరి ఎవరైతే రాస్తున్నారో ప్రతి ఒక్క విద్యార్థి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మంచి జ్ఞానం తెలుగును అనుగ్రహించండి. అదే రీతిగా తండ్రి మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేస్తుంటున్నాం. మంచి జ్ఞానం తెలుగును ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ దేవ మరి ఇంకా బాప్తిసాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వారి యొక్క తీర్మానం మీరే బలపరచండి నాయన, మరి స్థిరపరచండి, వెనుకంజ వేయకుండా
సంఘం ఎదుట మరి నీటి బాప్తిస్తంలో సాక్ష్యం ఇచ్చుటకు దేవా మరి వారిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ రీతిగా తండ్రి మరి మమ్మల్ని మా కొరకు మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలును బట్టి వందనాలు యుద్ధం జరుగుతున్న దేశాలు, ముఖ్యంగా యుద్ధం జరుగుతున్న దేశాలు జ్ఞాపకం చేస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. దేవ మరి యుద్ధాలన్నీ కూడా ఆగిపోలాగున నాయన మరి అధికారులకు కూడా మరి నాయన మరి వారు కూడా మంచి మనసు అనుగ్రహించండి. దేవ ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తుంటున్నాం, నెమ్మదిని అనుగ్రహించండి. దేవ మరి నాయన మరి మా దేశంలో మరి నార్త్ ఇండియా ముఖ్యంగా మణిపూర్ దేవ మరి సువార్తకు ఆటంకంగా ఉన్న ప్రతి ప్రాంతాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాం. దేవ నాయన మరి సువార్త ప్రకటిస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తుంటున్నాం. నాయన మీరే వారికి సహాయం అనుగ్రహించండి. శత్రు కార్యాలను అన్నింటినీ కూడా లయపరచండి. నిశ్చితమైతే మా మందిరం ద్వారా కూడా సువార్త తిరిగి ప్రారంభించటకు కూడా ఆయన మీరే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి ప్రభా మరి అన్ని విషయాల్లో ప్రభా మీరు తోడుగా ఉన్నాడు తండ్రి ప్రభా. అయ్యా మీరు మీకు కూడా తండ్రి ప్రభా మాకు కూడా తండ్రి ప్రభా అన్ని విషయాల్లో తోడుగా ఉంటానని ప్రభా వాగ్దానం చేస్తూ వచ్చినాడు తండ్రి. మా యొక్క తండ్రి రాకపోకలో కాపుదలు ఇచ్చే దేవుడుగా ప్రభా మరి తండ్రి ప్రభా నెమ్మది లేని సమయంలో నెమ్మదిని విశ్రాంతిని ఇస్తానన్నారు ప్రభా. శ్రమలో ప్రభా మా ధైర్యాన్ని ఇస్తాను, ఓర్పుని ఆదరణ కలిగిస్తాను ప్రభా. మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నా చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా మా యొక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా తండ్రి ప్రభా మరి స్టేట్ సిలబస్ ప్రభా మా సెంట్రల్ ఎగ్జామ్స్కు ప్రభా 10th ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మంచి జ్ఞానం దయచేయండి, వారికి మంచి రిజల్ట్ మీరు దయచేస్తారని నమ్ముచున్నాను తండ్రి ప్రభా. మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కు తండ్రి ప్రభా మరి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా వారికి కూడా మంచి జ్ఞానం దయచేయండి తండ్రి ప్రభా. మరి మంచి రిజల్ట్ను బిడ్డలకు అందరికీ మీరే దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి ప్రభా. మరి అదేవిధంగా తండ్రి ప్రభా యుద్ధాలు జరుగుతున్న ప్రతి ఒక్క దేశాలను మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా. అక్కడ పరిస్థితులన్నిటిని మీరే సమాధానపరచడు తండ్రి ప్రభా. శత్రు కార్యంను మీరు లయపరుస్తారని నమ్ముచున్నాం తండ్రి ప్రభా. ఈ యొక్క తండ్రి ప్రభా సంఘ ప్రార్థనలో దేవా ప్రార్థించడానికి మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ముందున్న సమయంతో మీ దయగల హస్తాలకు అప్పచెప్తూ నన్ను నేను తగ్గించుకుంటూ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన మధ్యలో వచ్చే నెలలో ఫస్ట్ సండే జరగనైన కంబైన్డ్ యూత్ మీటింగ్ కొరకు కావలసిన అక్కర్ల కొరకు మన మధ్యకు వచ్చే దైవ సేవకుల కొరకు చుట్టుపక్కల నుంచి సంఘాల నుంచి వస్తున్న పెద్దలు యవనస్తులు వారి కొరకు గుడ్ ఫ్రైడే ఈస్టర్ మన ముందున్న పరిచర్య కొరకు ఒక సహోదరుడు ప్రార్థన చేస్తారు. నుంచి మీరు కాచి కాపాడి నీ కృపలో మీరు భద్రపరిచి సజీవు లెక్కగా లెక్కించి సజీవం గల దేవుని ప్రార్థించనీకే దేవా స్తుతించనీకే ఇచ్చిన సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి వందనాలు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ప్రభువా మోషకు తోడైన దేవుడు మాకు కూడా మీరు తోడయింటూ వచ్చినారు దేవా. పరిపరి విధాలుగా నీ యొక్క విలువైన భాగాల ద్వారా నీ యొక్క విలువైన ఆనిముత్యాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. నీ యొక్క ప్రేమను బట్టి వందనాలు. నమ్మదగిన దేవా నీ పాదములకు వందనాలు దేవా. అట్లు ప్రభువా మరి తండ్రి సండే మరి ప్రభువా పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మరి తండ్రి అయినా మా దగ్గరికి పంపబడుతున్న నీ యొక్క దాసుని మీరు అభిషేకించి మీరు వాడుకుంటున్నామని కోరుతున్నాను తండ్రి. చుట్టుపక్కల సంఘాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి తండ్రి ఆయా స్థలాలకు పంపబడుతున్న నీ యొక్క దాసులను మీరు బలంగా మీరు వాడుకుంటున్నామని కోరుతున్నాను తండ్రి. నమ్మదగిన దేవా నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. ఈ యొక్క పరిచర్యలో వారి ప్రయాణంలో వారి సేవ పరిచర్యలో మీరు బలంగా మీరు వాడుకుంటున్నామని కోరుతున్నాం తండ్రి. అనేకులు ప్రభువా దేవా మరి తండ్రి ఆర్థికంగా దేవా మరి తండ్రి అభివృద్ధి చెందుటకు దేవా నీ యొక్క వాక్యాన్ని ప్రభువా ధ్యానించుటకు వాక్యపు వెలుగులో మా జీవితాలను మేము సరి చేసుకొని ప్రభువా వాక్య ప్రకారంగా ప్రభువా మా జీవితాలను మేము కట్టుకునే వారంగా మీరు సిద్ధపరచండి. నమ్మదగిన దేవా నీ పాదములకు వందనాలు. కృప చూపించండి. అట్లు ప్రభువా దేవా మరి తండ్రి ఇంకా ఏ అక్కర కలిగి ఉంటున్నారో ఆ యొక్క అక్కర్లన్నీ తీర్చండి. సంఘములో ప్రతి అక్కరను తీర్చండి, ప్రతి కొరతను తీర్చండి. నమ్మదగిన దేవా నీ పాదములకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు కంబైన్డ్ యూత్ మీటింగ్ కొరకు ప్రయత్నం తండ్రి గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఆ దినాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి తండ్రి దేవా. కావాల్సినటువంటి ప్రతి ఆఖరను తీర్చండి. గుడ్ ఫ్రైడే కొరకు దేవా మరి తండ్రి మీరు సాయం చేయండి దేవా. మరి తండ్రి ఆయా స్థలాలకు పంపబడుతున్న నీ యొక్క దాసులను కూడా మీరు అభిషేకించి మీరు వాడుకుంటున్నామని కోరుతున్నాను తండ్రి.
తండ్రి. దేవా, ఏ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడనయించున్నారో దేవా, మీరు బలంగా నీ యొక్క దాసులను మీరు బలంగా మీరు వాడుకుంటున్నామని కోరుచున్నాను తండ్రి. దేవా, ఆ యొక్క కూడికలను తండ్రి అయినా దేవా మరి తండ్రి మీరు బలంగా మీరు వాడుకుంటున్నామని కోరుచు. అనేకులు ప్రభువా నీ యొక్క ప్రేమను పొందేవారుగా, అనేకులు ప్రభువా నీ యొక్క రక్షణ అనుభవంలోనికి దేవా మా యవన బిడ్డలను యవనస్తులను కూడా మీరు సమకూర్చమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం దేవా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం. రత్నమంకులు ప్రార్థన చేస్తాడు. దేవా, ఈ సాయంకాల సమయంలో ఐశ్వర్యం కొడుతున్నాం. దేవా, గొప్ప నామని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. దేవా, బండల విషయంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాం. అది మంచి బండలు వేసేట కూడా మంచి జ్ఞానం కలిగి బండలు వేసేట కూడా సాయం చేయమని కోరుతున్నాం. ప్రతి సమస్యలు ప్రతి అక్కరు నీటిలో తీర్చమని కోరుతున్నాం. దేవా, సాయం చేయమని కోరుతున్నాం. ఎబ్రౌన్ విషయంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాం. అక్కడ ప్రభావం మరి మంచి చనిపోయడానికి వింటున్నాం. ప్రభా, అక్కడ ఓదార్చి ధైర్యపరచండి. సాయం చేయమని కుటుంబం ఆశీర్వదించమని కోరుతున్నాం. అక్కడ జరిగే కూడికను కూడా ఆశీర్వదించమని కోరుతున్నాం. అందరూ కూడా ఒకే మనసు కలిగి అక్కడ కూడిక జరగబడటం కూడా సాయించినాం. దేవాని గొప్ప నామని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి శుక్రవారం ప్రార్థనకు ప్రభా దేవా, నైట్లో అనేకులు వచ్చి ఇక్కడ ప్రార్థించే బిడ్డలను అనేకులని నడిపించమని కోరుతున్నాం. దేవా, ఎవరు కూడా నిర్లక్ష్యంగా జాగ్రత్త అందరినీ ఇంట్లో వచ్చి ఆరాధించేవారుగా అనేకులను నడిపించుకోమని కోరుతున్నాం. దేవా, సాయం చేయమని కోరుతున్నాం. దేవా, మరి ప్రభా దేవా, మీటింగ్ గురించి జ్ఞాపకం చేస్తున్నాం. అది కూడా ప్రభా జరగబడటకు సాయం చేయమని కోరుతున్నాం. ప్రభు పాదాల కొందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వు ఎంత నమ్మకమైన గొప్ప దేవుడు అని నీ గొప్పతనం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి ప్రభా నీ దాసుడు కూడా ఎబ్రోన్కి వెళ్ళి వచ్చే దాసుని కూడా మరి క్షేమమైన ప్రయాణం దయచేవి. ఇక్కడ వచ్చి ప్రభా దాసుని మాటలు వివరించడం కూడా సాయం చేయమని కోరుతున్నాం. దేవా, నీ దాసుని ద్వారా దేవా తీసుకొచ్చి ఇక్కడ వాక్యం ద్వారా ప్రాటల ద్వారా అనేకల పొడసాబడి అనేక హృదయాల కదిలింపులు వాక్యాలు దాసుని ద్వారా అందించి మహిమ ఘనత తెచ్చుకోమని కోరుతున్నాం. ఆయన దయచేవి. దాసుని కూడా దేవా మంచి ఆరోగ్యం దయచేవి సహాయం చేయమని కోరుతున్నాం. దాసురాలు కూడా మంచి ఆరోగ్యం దయచేవి ఆయన దయచేయమని కోరుతున్నాం. దేవా, గొప్ప నామని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మలపూర్ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. అక్కడ ఎంతో కలహాలు మందిరాలు కూడా ఒకటి ఎంతో బాధలు వేదనలు ఉన్నారు. అక్కడ కూడా వేదన బాధలు అన్నీ కూడా తీసేసి అధికారులతో మాట్లాడి క్రైస్తవులు దానికి పోవద్దు అని చెప్పగలుగుట కూడా సాయం చేయమని కోరుతున్నాం. దేవా, అక్కడ ఏమి జరగకున్నట్లు యుద్ధాలు కూడా ఆపేసి అక్కడ కూడా సమాధానం దయచేయమని కోరుతున్నాం. దేవా, గొప్ప నామని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. దేవా, ఇక్కడ ఏ కలహాలు లేకున్నట్లు సాయం చేయమని కోరుతున్నాం. ఈడ్చందం కూడా దేవుని జ్ఞాపకం చేస్తున్నాం. దేవా, సాయం చేయమని కోరుతున్నాం. మీటింగ్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఆ రోజులో ప్రభా దేవా అనేకులు కూడుకొని ఇక్కడ ప్రార్థన వరంలాగా జరగబట్టకు సాయం చేయమని కోరుతున్నాం. దేవా, గొప్ప నామని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. ఎంత నమ్మదగిన గొప్ప దేవుడు అని గొప్పతనం బట్టి వందనాలు చెల్లించుకున్నాం. అనేక విధంలో నీ వాక్య భాగాలు విని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా మేము నడిచే శక్తి మాకు దయచేయమని కోరుతున్నాం. వందనాలు చెల్లించుకుంటున్నాం. బాగాలేని వారు అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. దేవా, మరి స్వస్థత దయచేసి ఆరోగ్యం దయచేసి సాయం దయచేయమని కోరుతున్నాం. దేవాని గొప్ప నామని బట్టి వందనాలు చెల్లించును. యేసుక్రీస్తు ఘనమైన నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించి కాపాడుగాక. ఆమేన్. అపరాధులగు నీదు ప్రజల నెపములనియు బాపి, అపరాధులగు నీదు ప్రజల నెపములనియు బాపి, కృపాలుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయా, కృపాలుండగు యేసు ప్రభు
ప్రభువా కృపను చూపి రక్షించుమయా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము.